నువ్వేమైనా గూగుల్ వా? ఎందుకంటే నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయి కదా. భయ్యా इसके बिल मेरे को दे दो, मैं इनका बॉयफ्रेंड हूँ, ठीक है? ఏంటి ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఒక్కసారి ఓకే అను, లైఫ్ లాంగ్ నీ మొగుడికి బాడీ గార్డ్ ఉండిపోతా. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నేను వదలను. నేను అసలు అందమైన అమ్మాయితో మాట్లాడడానికి స్పెషల్ రీజన్ ఉండాలా? చిరునవ్వే కురిపించు. అంటే షాక్ కొట్టే ఫిష్ ని చూసినా కానీ షాక్ కొట్టే అమ్మాయి నిన్నే చూసినా నేను. ఒక నక్షత్రం కూడా లేదు తెలుసా బయట? ఇప్పుడే రాదు కదా. ఎందుకు రాదో తెలుసా? నువ్వు ఇక్కడ ఉంటే పైన ఇప్పుడు ఎందుకు వస్తాయి నక్షత్రాలు? భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చూరబడి చూడరా. హలో, నేను ఇప్పుడే వచ్చినా. సరే సరే మాట్లాడతలే, ఏం కాదు. నేను మాట్లాడి నీకు చెప్తాను, సరేనా? ఏం లేదు, కెఫే బాగానే నడుస్తుంది. లేదు కస్టమర్లు వస్తున్నారు ఇక్కడ, అందమైన అమ్మాయిలు కూడా వస్తున్నారు. ఇంతకాలము లేతే అన్న మీరు పోలీసానా? హాయ్ అన్న. పోలీసులు అంటే భయమన్నా నాకు, నిజంగా భయమనా? అదే పోలీస్ సార్ కూడా వచ్చిండు కెఫేకి. మంచిగానే ఉంది, అంటే ఏం లేదు బాగానే నడుస్తుంది. సరే నేను మాట్లాడతానులే, ఓకేనా? ఓకే. హలో, హాయ్. హలో, యాక్చువల్లీ నా పేరు శంకర్ మణి. ఏం సెకండ్ లియరా మీరు? ఇవ్వనండి, తెలియని వాళ్ళకి. కొంచెం గట్టిగా మాట్లాడు. తినలేం. తిన్నాను, తెలియని వాళ్ళకి ఇవ్వను. మాట్లాడు తెలియని వాళ్ళతో. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. సరే ఏం చెప్పండి. లేదు నార్మల్గా, అంటే ఇది మాది ఏమైనా మీకు అన్కంఫర్ట్గా ఏమైనా అనిపించింది అనుకో ఈ కెఫే కానీ, లేదంటే మీకు వాట్ ఎవర్ ఏమైనా చేంజెస్ చేయాలి, మంచిగా చెడు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము దీన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వెళ్ళేటప్పుడు ఇస్తాం. అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాను నన్ను. నేను వెళ్ళేటప్పుడు ఇస్తా అంటున్నానండి. ఓకే దాన్ని సరే. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇది నాదేం కాదు కెఫే, నిజంగా నాదేం కాదు. నార్మల్గా నీతో ఎట్లా మాటలు గడపాలో తెలియక. నాతో మాట్లాడడానికి ఏం పని ఉంది? అసలు అందమైన అమ్మాయితో మాట్లాడడానికి స్పెషల్ రీజన్ ఉండాలా? చిరునవ్వే కురిపించు. సీరియస్గా నా పేరు శంకర్ మణి. ఒకసారి సెకండ్ ఇవ్వండి. హాయ్ శంకర్ మణి గారు. ఒకసారి సెకండ్ ఇవ్వండి కదా. లేదండి. ఒరే నార్మల్గా ఇవ్వచ్చు కదా. లేదండి. అసలు అంతేలే, మేము బాగలేము మీరు బాగున్నారనే కదా. నేను అవన్నీ మాట్లాడలేదు. అదే నేను నా ముఖం బాగాలేదనే కదా నీ ఫీలింగ్, నాకు అర్థమైపోయింది. ఒక సెకండ్ ఇవ్వచ్చుగా మరి. అరే ఒక సెకండ్ ఇస్తే హాయిగా వెళ్ళిపోతా కదా నేను. వెళ్ళిపోతారా? అంటే వెళ్ళిపోవడానికి సెకండ్ ఇస్తారా ఇది? అంతేగా. సరే నా పేరు శంకర్ మణి. ఏంటి ఇది షాక్ కొడుతుంది? అక్క కొంచెం దూరంగా ఉండక, షాక్ కొడుతుంది పిల్ల. వెళ్ళిపోతా అన్నారు కదా. అదేంటి నాకు అంత షాక్ కొడుతుంది అసలు? అంటే షాక్ కొట్టే ఫిష్ ని చూసినా కానీ షాక్ కొట్టే అమ్మాయి నిన్నే చూసినా నేను. భలే సాయం చేసావమ్మా. అంటే షాక్ కొట్టే ఫిష్ ఉంటుంది కదా. ఓకే ఓకే, జెల్లీ ఫిష్. ఏదో ఫిష్ ని చూసిన తర్వాత నిన్నే చూసా. ఇక్కడ ప్రాపర్ ఇక్కడ అమ్మ దూరంగా ఉంటా కొంచెం, మళ్ళీ ఏమైనా షాక్ లేదు దగ్గర ఉంటే షాక్ పెట్టినా దూరంగానే ఉండండి. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. లేదు షాక్ కొట్టినా బాగానే ఉంది అంటున్నా. ఇక్కడ ప్రాపర్ ఇక్కడ లేదు. రేపు మా ఇంట్లో మా అమ్మని మా చుట్టాలని తీసుకొని మీ ఇంటికి వస్తా పెళ్లి చూపులకి. మరి ఏంటి మరి నార్మల్గా అడిగినా చెప్పొచ్చుగా. ఇక్కడ ప్రాపర్ దగ్గరలో ఉంటే చెప్పొచ్చు కదా మేము. సరే ఇంటికి వస్తా చెప్పు. ఎక్కడ ఎందుకు తెలుసున్నా కదా. అరే నేనే తెలుసున్నారే, మా ఏరియాలో ఇంతమంది చెప్పే ఉందా అసలు? మీరు అమ్మాయిలు అంటే ఎక్కడో హైటెక్ సిటీలో మాదాపూర్లో ఉంటారు అనుకుంటా, కానీ అందమైన అవును ఈ చోటు వచ్చినావు కాబట్టి నిజంగా అమ్మాయిలు ఇక్కడ బాగుంది. నువ్వు ఎక్కడికి వెళ్తా అంటే నువ్వు ఒక్కదాని ఉంటే 10 మందికి అందాన్ని ఇస్తా ఉంటున్నా. బేసిక్ ఏంటంటే నువ్వు ఎక్కువ మంది ఫ్రెండ్స్తో తిరగవు సరేనా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిన్ను తిట్టుకోవడం నాకు నచ్చదు. ఎందుకంటే నీ అందం చుట్టూ వాళ్ళు ఈర్షవు. సీరియస్లీ నువ్వు
వాళ్ళతో ఉన్నాం అనుకో ఏదో ఇంత అందమైన అమ్మాయితో మనకు అవసరం అట్లంతా ఏమి ఉండదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఉంటారు కానీ వాళ్ళు ఎంత గుల్లుకుంటారు, ఎంత మంచిగా అందము. లేదు లేదు అలా ఎవరు ఏం లేదా? లేదు. సరే యాక్చువల్లీ నీకు ఏ కలర్ అంటే బాగా ఇష్టం? కలర్ బ్లాకా? అమ్మ వేసేయా, నువ్వు ఉన్నావు వేసేయా. అరే నాకు సీరియస్లీ నాకు బ్లాక్ అంటే బాగా ఇష్టం, అందుకే నేను బ్లాక్ వేసుకొచ్చిన నేను. పైన కాదు కింద. అదే చూసినావా నీ పక్కన ఉండగానే అన్ని మర్చిపోతున్నా నేను. సీరియస్ నాకు బ్లాక్ అంటే బాగా ఇష్టం. అమ్మాయి దేవుడా ఒక టేస్ట్ అయితే సెట్ అయిపోయింది, ఇంకేదైనా కలవాలి. నీకు ఏ హీరో అంటే నార్మల్గా అడుగుతున్నా, నీకు ఏ హీరో అంటే ఇష్టం? నేను చెప్పాను. చెప్పు కదా ఎవరు ఏ హీరో అంటే ఇష్టం చెప్పు. ముందు మీరు చెప్పండి, మళ్ళీ అది కూడా కలిసిందంటే. నాకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం. నాకు కాదు. ఎవరు? సూర్య. సూర్య ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను కూడా సూర్యలకు కళ్ళు జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను. సూర్య కండల కోసం కాదు, సూర్య క్యారెక్టర్ అంటే ఇష్టం. అందరు మా ఊర్లో ఏమంటారు తెలుసా, శంకర్ వా లేకపోతే సూర్యరా, అసలు నీ క్యారెక్టర్ ఏంటా, సూర్య లెక్క ఉన్నావా, సూర్య హీరో లెక్క ఉన్నావు అంటారు నన్ను. సీరియస్లీ నా క్యారెక్టర్ అదే అంటారు. సూర్యలాగా ఉన్నారు మీరు. యాంగిల్లో సూర్యలా లేను, క్యారెక్టర్ అలా ఉందంటున్నా నేను. ఒకటి చెప్పండి. నాకేం తెలుసు, అది చెప్తుంటే విన్నాను నేను. కాదు యాక్చువల్లీ నేను బయట ఇంత మొత్తం చూసినా నేను, ఒక్క నక్షత్రం కూడా లేదు తెలుసా బయట. ఇప్పుడే రాదు కదా. ఎందుకు రాదు తెలుసా? నువ్వు ఇక్కడ ఉంటే పైన ఇప్పుడు ఎందుకు వస్తాయి నక్షత్రాలు? నిన్ను చూస్తూ ఉంటే చాలే మేఘాల్లో. అరే నిజంగా నాకు కళ్ళకి తారలే కనిపిస్తున్నావు తెలుసా నువ్వు? బయటకు అమ్మాయి లేదు నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఒరే నిజం చెప్పు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? చెప్పాలి మీకు. ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నాను నేను. మీరు ర్యాండమ్ గా వచ్చారు, పేరు షేక్ అన్నారు, పేరు అన్నారు, ఏమేమో చెప్తున్నారు. ఇప్పుడు అంటే నార్మల్గా మాట్లాడతామని అంటే లైక్ ఎందుకు మాట్లాడాలి? సారీ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోండి. ఏంది ఎట్లా ముఖం మీద వెళ్ళిపోను? సరే ఉండు ఒక 2 నిమిషం. అంటే మీరు నా ఫ్రెండా? ఉండు. సరే కూర్చొని ఫ్రెండ్స్ అవుదాం. మాట్లాడండి. శంకర్మణి నా పేరు. నీ పేరేంటి చెప్పు? నేను చెప్పను. చెప్పను. అదేం పేరు పెట్టినావు? అమ్మాయి ఇంత అందంగా పుట్టి మీ ఏ మంచి పేరు పెట్టలేదా నీకు? బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాల. అది కాదండి, నా పేరు అది కాదు. మరి అది కాదా? ఓహో ఏం కాదా? ఏంటి పేరేంటి చెప్పు. ఖచ్చితంగా నాకు తెలుసు బంగారమే ఉంటుంది. నాకు తెలుసు. అరే నిజంగా బంగారమే కాదు. కాదా? మరి ఏంటి పేరు చెప్పేచ్చుగా. మరి ఏంటి పేరు? శ్రావ్య. శ్రావ్య. అమ్మా శ్రావ్య. అదే అమ్మానా? నా శ్రావ్యనా? ఆ? శ్రావ్య వేట్స్ శంకర్మణి. ఏయ్. శంకర్మణి వేట్స్ శ్రావ్య. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? కాదు జనరల్గా నేను అడుగుతున్నా. అంటే నేను అనుకుంటున్నా నాకు ఎప్పటి నుంచో నా పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది కదా, ఎస్తో స్టార్ట్ అయ్యే అమ్మాయి నీ లైఫ్లో వస్తుందిరా అన్నాడు. కానీ నేను శ్రావ్య వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన మధ్యకి వస్తే రాని ప్రతిరోజు ఏదో. నేను రాలేదు. అంటే నేనే వచ్చినా, నువ్వు అట్లా చూడు కోపంగా భలే ఉన్నావు. అరే కోపాన్ని కూడా కోపం పడేదానికి చేయనియరా మీరు? ఎందుకు కోపాన్ని కూడా సీరియస్ గా కాస్త సరే సరే కోపం పడు, కోపడు. అట్లాంటి కోపం రాదు కదా. మరి ఏమంటే వస్తుంది శ్రావ్య? ఇందాక మీరు అన్నారు కదా పెళ్లి గిల్లి అని, అంటే అట్లా అంటే వస్తుంది కోపం. సరే పెళ్లి చేసుకున్నా శ్రావ్య? అవసరం లేదు. అట్లా చెప్పలే, కోపం రావట్లేదు. అవసరం లేదు. వస్తుంది. ఏడా వస్తుంది? ఇగో నీకు తెలుసా అసలు శ్రావ్య బయట బంగారం రేట్ బాగా పెరిగిపోయింది కదా? తగ్గుతుంది. ఆ? ఇంకా రానున్న రోజుల్లో తగ్గుతుంది. ఏమో నాకు తెలియదు కానీ అది తగ్గినా పెరిగినా కానీ నీ అందం రేట్ మాత్రం తగ్గదు. సీరియస్గా చెప్తున్నా. అరే నిజంగా చాలా బాగున్నావు తెలుసా. అంటే నాకు ఎప్పటి నుంచో నేను కొంచెం డార్క్ ఉంటా కాబట్టి నాకు డస్కీ కలర్ అమ్మాయిలంటే మస్తు ఇష్టము. నువ్వు డార్క్ ఉన్నావా? బాగున్నానా? లేదు లేదు, లే, లే, నేను లే, చెప్పాలనుకోవట్లేదు. యాక్చువల్లీ నాకు కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. కాల్ వస్తుంది. అరే, నాతో 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. ఎవరు? మా ఫ్రెండ్ వస్తున్నారు యాక్చువల్లీ ఇప్పుడు. శ్రావ్య నాకు నిజంగా బాగా నచ్చేసినావు. నచ్చేయడం ఏంటండి? ఇప్పుడే కనిపించినప్పుడే నచ్చేయడం ఏంటి? అంటే తెలియదు. జనరల్గా నేను ఏమంటున్నా అంటే నేను సుకుమార్కి పెద్ద ఫ్యాన్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆయననే కనుగొన్నారు కదా. సో అట్లా నేను చూడగానే ఫస్ట్ టైం ఫస్ట్ విజిట్లోనే పడిపోయా. 100 1,000 1,00,000 మెరుపులు మీదికి పడిపోయి ఎక్కడేమైనా దెబ్బలు తగిలినాయా?
ఇలాంటి జోకులకి ఏం తక్కువ లేదు కానీ నువ్వు ప్రపోజ్ చేస్తున్నా అంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే ఏదో ఒకటి చెప్పాలి. ప్రపోజ్ ఇప్పుడు చూడగానే ప్రపోజల్ ఏంటి? అదే శ్రావ్య, నేనేమంటున్నా అంటే బేసిక్గా ఈ హైదరాబాద్లో అమ్మాయిలు కరువు అయిపోయారు. నా అలాంటి వాళ్ళకి అమ్మాయిలు లేరు. ఇప్పుడు కరువులో ఉన్నావు అంటున్నారు. కాదు శ్రావ్య, అంటే అమ్మాయిలు నా లాంటి వాడికి అమ్మాయి దొరకడం ఎక్కువ. ఇంత మంచి అదే అమ్మాయి మీరు కరువులో ఉన్నారని అంటున్నారు. ఒరే ఏదో ఒకటి రా, కరువులోనే ఉన్నా అనుకో. ఇప్పుడు సెట్ అయితే ఏమవుతుంది? ఒరే ఏమైనా అవకాశం మీద అది పక్కన ఉండిపోతా మొగుడుగా. What? వాటికి లేదు, నిజంగానే అడుగుతున్నా. అరే నువ్వు ఇప్పుడు నేనేమైనా పని రాగల? థ్యాంక్ యూ సో మచ్. మరి ఏంటి, ఎందుకు ఇస్తున్నావు? పోస్తా. అరే ముందే కొత్త ఎడిషన్ తీసుకున్నా నేను కలవడానికి. నేను కలిసి నేను వస్తాను కూడా తెలియదు, నా కోసం కొత్త షేర్. అంటే నాకు చెప్పిండు, అంటే నిన్న ఈరోజు పొద్దుగాల నేను పేపర్ చూసినప్పుడు ఈరోజు నీ లైఫ్లో నీకు కావాల్సిన బాగా కావాల్సిన అంటే బాగా చూడు బాగా కావాల్సిన వాళ్ళని కలుస్తూ ఉంటారని చెప్పేసి రాసి ఉండే. ఎలాగైనా కలుస్తా అని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యి మంచి డిసైడ్ వేసుకొచ్చా. అప్పుడు ఇక్కడ ఎవరున్నా అమ్మాయి అదే మాట మాట్లాడతారు. అదే మాట్లాడతా, కానీ అమ్మాయి కూడా నల్ల డ్రెస్ తీసుకొని వస్తుందని చెప్పిండు. అరే నా రాశి కులాల్లో ఉంది శ్రావ్య నిజంగా. ఇంకేమని రాస్తారు? సరే నేను ఒకటి అమ్మాయి పేరు కూడా శ్రావ్య అని రాస్తారు. శ్రావ్యనే రాసి అమ్మాయి కాన్సెప్ట్ తారుకుందని రాస్తారా? లేదు, ఎస్తో స్టార్ట్ అయితే అని చెప్పిండు. సరే నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. లేదా ఒక్క నిమిషం, ఒకటి పట్టుకో. నేను పట్టుకోను. పట్టుకో చెప్తా. నేను పట్టుకోను. అనుకున్నా ఈ రెండింటిలో ఇష్టం లేదనే రాసిన, నువ్వు పట్టుకోకపోతే ఖచ్చితంగా ఇష్టం. నాకు చోటే వద్దు. అరే నిజంగా అదే పెట్టినా నేను. సరే పట్టుకో. ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు. అరే అట్లా ఏదైనా చేస్తారా? కానీ ఎక్కడ ఈ హైదరాబాద్లో ఎక్కడ ఉండేది నిజంగా? నిజంగా చూసుకోలేదు. అవునా? మాక్సిమం నువ్వు ఉండే ఏరియా మొత్తము లైక్ యాక్సిడెంట్ ఏరియా అని కూడా ఐ థింక్ నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను చూసిన ప్రతి అబ్బాయి పడిపోతారు కదా. నేను ఇరుము లాంటి వాడు, నువ్వు అయస్కాంతం ఆకర్షించుకుంటావు. ఏం చేయాలి చెప్పు? నాదేమైనా తప్ప? నిజంగా చెప్తున్నా శ్రావ్య, బాగా నచ్చేసిన. నచ్చాను ఏం నచ్చాను? ఊరికి నచ్చాను అంటున్నారు. నా కళ్ళకి చాలా నచ్చాయి, కానీ నా మనసుకు నచ్చింది నువ్వే శ్రావ్య. చాలా నచ్చాయి. అంటే నాకు వస్తువులు నచ్చాయి, ఈ నీ గోపు అని నచ్చింది. అప్పటి నుంచి దాన్ని చూస్తూ ఎప్పుడెప్పుడు తాగేద్దాం అని ఉంది. అది కూడా నచ్చింది. సో ఇలా కావాలా తీసుకోండి, దానికోసం ఇందాక తీసుకుంటాను. అట్లా కాదు మరి తీసుకోండి, దానికోసం అయితే తీసుకోండి, పర్లేదు. అరే నేను ఇంకోటి తీసుకుంటాను, పర్లేదు. దానికోసం కింద తిప్పలా అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంగిల్ చేసింది నాకు ఇచ్చింది ప్రసాదం ఇచ్చి. కొత్త తీసిస్తా కావాలంటే. ఇదేనా అమ్మాయిలు అంటే? అమ్మాయిలు ఎట్లా ఉండాలి సార్? కొత్త తీసిస్తాను అంటున్నాను. నాకేమొద్దు, నువ్వు ఎంగిల్ చేసి ఇస్తే మంచి ఎనర్జీ వస్తుంది, బూస్ట్ వస్తుంది కదా నాకు. కళ్ళ మందిర్చి కట్టి కళ్ళకేమన్నా ఏం చెప్పాలనుకుంటున్నాడు నేను? ఏమి అప్పటి నుంచి నేను చూస్తుండే సార్, నిజంగా బాగా నచ్చేసినావు. నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నేను వదలను. నేను వదలండి నేను. అవును, మళ్ళీ ఏం నువ్వు ఎన్ని ఆలోచిస్తున్నావు? ఉన్నాడంటే ఉంటే ఉన్నాడు, లేదంటే లేదన్నాలి. కానీ ఇట్లా నేను ఆలోచిస్తే ఎట్లా? నాకెవరు లేదు, నాకెవరు అక్కర్లేదు. నేనున్నా భయ్యా ఇసుక బిల్లు మెరకి దేదో మే ఇంకా బాయ్ ఫ్రెండ్ ఠీకే. ఏంది ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల. రేపు మనము లైఫ్ పంచుకుంటాం, నీ బిల్లు పంచుకోలేను నష్టావే. నేను మీ ఇష్టం వచ్చినట్లు అనుకుంటే అయిపోతుంది. అండి ఇప్పుడే అండి అనేసి థ్యాంక్ యూ సో మచ్. తెలియని వాళ్ళని అండి అనే రెస్పెక్ట్ మాట్లాడతాను. లేదు మా ఊర్లో ఐ మీన్ వైఫ్ ఏమంటారు తెలుసా? మొగుడిని ఏమంటారు తెలుసా? ఇప్పుడు అన్నా చూడాలి అంటారా? ఏంటి నువ్వు ఇట్లా నిన్నే చూసి అన్నీ అంటారు మంచిగా. ఒక్కసారి ఆలోచించు, నేను నీకు నచ్చలేదా? ఒకవేళ నన్ను పెళ్లి చేసుకున్నావు, ఒక 4 పిల్లలతో ఎంత ఆర్పుట్ అక్కడికి ఏమేమో కలలు కంటున్నారు, అదంతా లేదు. చాలా బాధ అనిపిస్తుంది తెలుసా అప్పుడప్పుడు. ఎందుకు పుట్టనే అనిపిస్తుందా? లేదు అట్లా ఏం కాదు, కానీ హట్ చేసేస్తున్నావు సార్. నిజంగా నచ్చినావు అంటే నువ్వు ఏం చెప్పట్లేదు. మా ఫ్రెండ్ రావడానికి ఇంకొక 10 minutes పడుతుందంట. ఈ 10 minutes లోపల మీరు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడండి, నాకు టైం పాస్ అవుతుంది. అంటే నేను టైం పాస్ లాగా అనిపిస్తున్నాను సార్. మరి అదే చేస్తున్నారు. మరి రాగానే నచ్చాను ఏదేదో అంటే చెప్తున్నారు. నేను ఏంటంటే మనసులో ఏది దాచాను, అంటే లైక్ నాకు ఏమైనా ఉన్నా చెప్పేస్తా.
ఇప్పుడు నువ్వు నచ్చినావు నాకు అందుకే చెప్పేసి నువ్వు బాగున్నావు అందుకే బాగున్నావు అని చెప్తున్నా. నిజంగా శ్రావ్య నువ్వేమైనా గూగుల్వా? ఎందుకంటే నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయి కదా. అరే సీరియస్గా చెప్తున్నా తెలుసా, అన్ని క్వాలిటీస్ నీలో ఉన్నాయి. అంత క్వాలిటీస్ అంటే ఇక డస్కీ కలర్ కానీ ఆ కలర్ కానీ లైక్ కళ్ళు బాగున్నాయి, లిప్స్ అంటే బాగున్నాయి అనుకో, మంచిగా ఉన్నాయి. ఆ లిప్స్ గురించి చాలు చాలు ఇంకా ఆపేయండి. నేను అడిగి తప్పు చేసినట్టు ఇంకా మొత్తం చెప్తున్నాను. అంటే నాకు ఏదైనా మనసులో దాచుకోవడం రాదు, డైరెక్ట్ చెప్పేస్తా నేను. నేను జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా, నేను బాడీ గార్డ్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు ఓకే అంటే నిజంగా చెప్పు. బాడీ ఉండదు, బాడీ అట్లా కాదు, బాడీ నువ్వు ఒక్కసారి ఓకే అను, లైఫ్ లాంగ్ నీ మొగుడికి బాడీ గార్డ్ ఉండిపోతా. ఎందుకు వద్దు? అవసరం లేదు, నేను జిమ్కి వెళ్తున్నా, నాకు బాడీ కూడా అక్కడ మొగుడు అక్కడ. నేను ఒక్క రీజన్ చెప్పు, నేను నచ్చలేదని. నచ్చలేదు. ఎందుకు నచ్చలేము? ఇట్లా వచ్చి అప్రోచ్ అవ్వడమే నచ్చలేదు. నీకు ఎట్లా రావాలి? కుట్టుకుంటూ రావాలా? మరి చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఎప్పుడు వస్తాడు? రాడు. ఎందుకంటే రావద్దు అన్నాడు తెలుసా. మా ఫ్రెండ్ అని అంటున్నాను. మీ ఫ్రెండ్నే రావద్దని చెప్పిన. నువ్వు ఇక్కడ ఉంటావు, మీ ఫ్రెండే చెప్పిండు నాకు. అవును, నువ్వు ఇక్కడ ఉంటావు, దాని మీద ప్రాంక్ చేసాం కదా చెప్పేసి. బొట్టు కడతా నీ కాలి మెట్టలడతా నీ చిరంచుకి ప్రాంకా? యాక్చువల్లీ నేను ప్రాంక్ చేస్తున్నా, నువ్వేం కోపడకు. సెకండ్ ఒకసారైనా ఇప్పుడే నీవు ఎందుకు ప్రాంక్ అయ్యింది? ఎక్కడ కెమెరా? చెప్పను కానీ నిజంగా చెప్తున్నా, ఇది ప్రాంక్ అయ్యేది. అరే ప్రాంక్, అరే సరే 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 అయిపోయింది కదా, సెకండ్ ఇచ్చాను, మళ్ళీ పట్టుకోవాలి. అంటే దొరికిన ఒకటే అవకాశం కదా. నన్ను లాగేసాయే. మీ ఫ్రెండే ఉదయ్ చెప్పు. ఓ ఉదయ్ చెప్పాడా? Yes. ఓకే. కానీ నువ్వు నిజంగా బాగా నచ్చేసినావు. ఉదయ్కి చెప్పేస్తాను నేను, నా పిల్ల బాగా నచ్చేసిన. అయిపోయింది ప్రాంక్, ఇంకా ఆపేయండి, మళ్ళీ అయింది. అరే నిజంగా చెప్తున్నా, బాగా నచ్చేసినావు శ్రావ్య. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదవులు. ప్రాంక్ అయిపోయింది అన్నారు కదా, అరే, వాడికి ఉంది ఇప్పుడు, రమ్మంటే రాకుండా వాడు. అట్లా కాదు శ్రావ్య, ఒక్క నిమిషం. ఎంత నిజంగా చెప్తున్నా నేను, నాకు నిజంగా చాలా నచ్చేసినావు. ప్రాంక్ చేయడం ఒక లెక్క, ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి? అరే నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నా, అంటే నేను నాకు బాగా నచ్చేసినావు. నీకు బాయ్ ఫ్రెండ్ అయిపోతే నేను సెట్ అయిపోతా కదా.